నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీకైనా పురుషుడికైనా జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. రెండు విడివిడి జీవితాలను ఒకటి చేసే అపూర్వ సందర్భం. కలిసి కలకాలం నడవమని చెప్పే అనుభూతుల శుభదినం. ఒకప్పుడు పెళ్ళి అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఊళ్ళకి ఊళ్ళు కాలికి బలపాలు కట్టుకొని తిరిగేవాళ్ళు. రెండు కుటుంబాల వాళ్ళు చూడడం, ఒకరి సాంప్రదాయాలు ఆచారాలు మరొకరికి నచ్చడం, సంబంధం కుదుర్చుకోవడం, చివరికి పెళ్ళి అయ్యేసరికి ఇరువైపుల వాళ్లకు తల ప్రాణం తోకకొచ్చేది. కానీ నేడు రోజులు మారిపోయాయి. సాంకేతికత అడుగు పెట్టడంతో వివాహ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. పెళ్లి చూపుల నుంచి హనీమూన్ వరకు అంతా అంతర్జాల సహాయంతో సులభంగా మారిపోయింది. పెళ్లిళ్ల ప్యారయ్యల స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి. అంతర్జాలంలో అనేక వెబ్సైట్స్, ఆండ్రాయిడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి షాపింగ్ సరిగమలు సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్కి వచ్చేసిందండి. ఇక్కడున్న 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ని మనకి చూపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ప్రశాంత్ గారు ప్రతిసారి 1 గ్రామ్ జ్యువెలరీలో ఏదో ఒక డిఫరెంట్ వెరైటీస్ అన్ని మాకు చూపిస్తూనే ఉన్నారు. సో ఇవాళ ఏం కలెక్షన్ మా సక్కులకు చూపించబోతున్నారు? గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీలో మీకు ఓన్లీ హ్యాంగింగ్స్ లో డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. అంటే హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్, జుంకాస్, నెక్లెస్ లు, పెండెంట్స్, చైన్స్ ఏమీ లేకుండా ఓన్లీ జుంకాస్, చాంద్ బాలీస్, డిఫరెంట్ హ్యాంగింగ్స్ లో డిఫరెంట్ స్టోన్స్, ప్లెయిన్ గోల్డ్ అలాంటివి చూపిస్తాను. ఫస్ట్ ఈ కలెక్షన్ చూడండి. డిఫరెంట్గా ఇందులో జుంకీస్ పెట్టేసాము. ఒకటి జుంకాస్ అంటే జనరల్గా మీరు ఇక్కడ పైన స్టడ్స్ అవి చూస్తుంటారు, పెద్ద పెద్ద కమ్మలు ఉంటాయి. కానీ ఇవి కమ్మలు కాకుండా పెద్ద రింగ్ వచ్చేసింది. బాలీ ఒకటి పెట్టేసామండి. బాలీకి అన్ని గోల్డ్ కలర్ మువ్వలు హ్యాంగ్ చేసాము. దీనికి మ్యాచింగ్గా పెద్ద సైజు ప్లెయిన్ గోల్డ్ జుంకాస్, అక్కడక్కడ అన్కట్ స్టోన్స్ పెట్టేసామండి. కింద ఒకటి వైట్ పర్ల్ డ్రాప్ ఒకటి హ్యాంగ్ అవుతుంది చూడండి. అవునండి. ఇవన్నీ జుంకాస్ మీరు ఓన్లీ నెక్లెస్ లేకుండా ఓన్లీ జుంకాస్, హై నెక్ డ్రెస్సెస్ కానీ సారీస్ మీద కూడా నెక్లెస్ వద్దు మీకు, బార్డర్ ఇప్పుడు ఈ మధ్య బ్రాడ్ బార్డర్ సారీస్ కానీ వర్క్ వస్తున్నాయి, వాటి మీద మీరు నెక్లెస్ వేసుకున్నా కనిపించదు. అలాంటప్పుడు ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ ట్రెడిషనల్ లుక్ ఉన్న డిఫరెంట్ జుంకాస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. చాలా చక్కగా ఉందండి. ట్రెడిషనల్ వేర్ మీదకి కానివ్వండి, లేదంటే వెస్టర్న్ వేసుకున్నప్పుడు కూడా దాని మీదకి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. నిజంగా చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1500 రూపీస్ టు మీకు 5000 రూపీస్ రేంజ్ లో చూపిస్తానండి. ఇవాళ ఇయర్ రింగ్స్ అన్ని కూడా 1500 to 5000 ప్రైస్ రేంజ్ లో. అండ్ మోర్ ఓవర్ ఇది నాకు చూస్తే రాజస్థానీ స్టైల్ గుర్తొస్తుంది అనమాట. సో వాళ్ళు ఎక్కువగా వేసుకునే ఇయర్ రింగ్స్ ఇది. సో చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ ఏం చూపిస్తాను? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఓకే, ఇవి చాంద్ బాలీ మోడల్ అండి. చాంద్ బాలీ మోడల్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీగా వచ్చింది. ఇందులో పర్ల్స్ కలర్ జనరల్గా వైట్ వాడాము. పెద్ద పెద్ద సైజ్ పర్ల్స్, డ్రాప్లెట్స్ లాకుండా ఇందులో పర్ల్స్ మొత్తం స్టిక్ చేసి పెట్టేసామండి. అక్కడక్కడ మొత్తం పర్ల్స్ స్టిక్ చేసాము. సెంటర్లో కూడా ఒక పెద్ద పాల్ ఉంది చూడండి, ఆ పాల్ కూడా స్టిక్ చేసింది అండి. ఇంకా ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వాడాము. మీరు వెస్టర్న్ అవుట్ఫిట్స్ అంటున్నారు కదా, వెస్టర్న్ వాటి మీద ఇలా సిల్వర్ కలర్ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. సిల్వర్తో పాటు గోల్డ్, ఇది సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ కాబట్టి మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి. నిజంగా స్టోన్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్. సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది. యా, ట్రెడిషనల్ మీదకి బాగుంటుంది, వెస్టర్న్ మీదకి కూడా బాగుంటుంది. సీజెడ్ స్టోన్స్, ఇవన్నీ స్టోన్స్ సీజెడ్స్ కాబట్టి వాటి లుక్ షైనింగ్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ చాలా మంది పర్ల్ సెట్స్ కి ఎలాంటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు. పర్ల్ సెట్ మీదకి ఇది వేసుకున్నా కానీ బాగుంటుంది. సెట్ కాకుండా మీరు సింగిల్ పర్ల్ చైన్, ఇప్పుడు మెడలో ఒక ప్లేన్ బిగ్ సైజ్ పర్ల్స్, గ్రేడేషన్ పర్ల్ చైన్ వేసుకొని ఇలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తానండి? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇవి జుంకాస్ పెట్టేసాం. ఇందులో పెద్ద సైజ్ జుంకాలు ఉన్నాయి. ఇందులో మొత్తం అన్ని స్టోన్స్ కాకుండా ఫుల్ పర్ల్స్ ఎక్కువ వాడామండి. మూవర్ లాగా నిండుగా కింద అంతా మొత్తం ముత్యాలు పెట్టేసాము. పైన కూడా ఇక్కడ మీరు వచ్చేస్తే మీరు ఇది అన్కట్ ముత్యం లాగానే, స్టోన్ లాగానే ముత్యాన్ని పెట్టేసామండి. ఇక్కడ మధ్యలో కూడా ముత్యాలు, మొత్తం కంప్లీట్ పర్ల్ అనుకోండి. పర్ల్లో ఒక మధ్యలో రూబీ ఒకటి డ్రాప్ షేప్ లో పెద్ద సైజు రూబీ కాంట్రాస్ట్ గా వైట్ పర్ల్ కి చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పైన కూడా మార్కెట్ షేప్ లో వచ్చేసి చూడండి, ఇది కూడా పర్ల్సే వాడామండి.
ఓకే ఓకే. సో ఆ చెన్నై చంద్రమా లుక్ కావాలంటే చాలా బాగుంది. చాలా బాగుంటుంది. యా, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ట్రెడిషనల్ గా Traditional look ఉంటుంది. సూపర్ లుక్ ఉంటుంది నిజంగా. చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ మొత్తం జుమ్కాస్ లాగా ఇదంతా వైట్ కలర్ ఇచ్చారు కదా, అవునండి. అది చాలా బాగుంది. పర్టికులర్ గా ఈ సైజ్ ఆఫ్ ది లెంత్ కూడా చాలా ఎక్కువ లెంత్ కాకుండా మీడియం లెంత్ వచ్చేసిందండి. బ్రాడ్నెస్ కూడా ఎక్కువ బ్రాడ్ కాకుండా మీడియం బ్రాడ్నెస్ ఉంది, కాబట్టి మీరు చాలా అందంగా కనిపిస్తాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ప్రశాంత్ గారు. నెక్స్ట్ సెట్ చూపిస్తారా? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది మీకు ట్రెడిషనల్ లుక్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ లుక్ వస్తుంది. ఫ్యాన్సీ Semi-western. సెమీ వెస్టర్న్ లాగా వస్తుంది. ఇందులో ఏంటంటే డిఫరెంట్ గా పైన ఇది కమ్మలు కాకుండా ఒకటి హుక్ టైప్ వచ్చేసిందండి, లూప్స్ లాగా మీరు పెట్టుకోవడానికి. వాటికి కూడా ప్లెయిన్ హుక్ ఖాళీగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ముత్యాలు పెట్టేసాము చూడండి. మూడు ముత్యాలు పెట్టేసాము. ఇంకోటి చిన్న గోల్డ్ జుంకా పెట్టేసాము. ఇందులో కింద జుంకాకి లాంగ్ ముత్యాలు చైన్స్ హ్యాంగ్ అవుతున్నాయండి. ఆ చైన్స్ ప్లెయిన్ వదిలేయకుండా ఇక్కడ కింద ఒకటి చాలా పెద్ద సైజు డ్రాప్ పెట్టేసాం చూడండి, ముత్యం డ్రాప్. ఆ డ్రాప్ కూడా మీరు ఓన్లీ ప్లెయిన్ డ్రాప్ కాకుండా అందులో కూడా కుందన్ స్టోన్స్ మూడు వైపులా పెట్టేసాం చూడండి. దానివల్ల ఈ ముత్యాలు ప్లస్ వైట్ కుందన్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. అవునండి. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్కి హైలైట్ ఏంటి అంటే ఇక్కడ కింద వచ్చిన ఈ డ్రాప్లెట్, బికాస్ అవి నార్మల్గా వదిలేయాలన్న థాట్ కాకుండా ఇక్కడ మంచి పర్ల్ ఇచ్చి దాని మీద మళ్ళీ కుందన్స్ పెట్టారు. చాలా కష్టమైన వర్క్ ఇది. పర్ల్ మీద మళ్ళీ ఇది చేయడం అంటే ఇది చాలా డిఫరెంట్ థాట్. ఇది మొత్తం ఎంటైర్ ఇది కూడా మొత్తం దీనివల్లే లుక్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. పర్ల్ సెట్ లో చక్కటి ఇయర్ రింగ్స్ చూపించారు. నెక్స్ట్ ఇంకా ఏం ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇవి మీకు చాంద్బాలి డిజైన్ అండి. చాంద్బాలిలో జనరల్ గా మీరు వైట్ స్టోన్స్ సీజర్స్ లో చూస్తుంటారు, కానీ ఇది ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి ఇందులో స్టోన్స్ ఎక్కువ వాడలేదండి. ఓన్లీ కింద మూడు పెద్ద సైజు డ్రాప్ ముత్యాలు వేయడము, ఇక్కడ మధ్యలో ఒక ముత్యం పెట్టేసాము, పైన ఒకటి రూబీ పెట్టేసాము కాంట్రాస్ట్ గా. మిగతా అంతా డిజైన్ చూస్తే మీరు చాలా నైస్ గా వర్క్ అంతా హ్యాండ్ మేడ్ వర్క్ చాలా అందంగా చేశారు. ఇటు పక్కన మీరు సగం డివైడ్ చేసుకుంటే దీంట్లో ఇటు పక్కన వేరే వర్క్ ఉంది, ఇటు పక్కన వేరే వర్క్ ఉంది, ఇక్కడ సైడ్ లో వేరే డిఫరెంట్ వర్క్ ఉంది, పైన ఒకటి రెండు వేరే వర్క్ మామిడి పిందులాగా పెద్దగా ఇచ్చేసాము. దానివల్ల కంప్లీట్ గా ఇది ఓన్లీ హ్యాంగింగ్స్ కావాలని పెట్టుకున్న వాళ్ళకి గ్రాండ్ గా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. యాంటిక్ డిజైన్ ఇది యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ మరి ఇయర్ రింగ్స్ వాడినప్పుడు వాటర్ అలాంటివి ఏమైనా పడితే కలర్ ఏం ప్రాబ్లం లేదు. ఇదన్నీ గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. వారంటీకి 3 years వారంటీ పాలిషింగ్ ఉంటుందండి. మీరు జనరల్ గా ఇది పార్టీ వేర్ కాబట్టి వాటర్ అంతా ఏం వాడే అవసరం ఉండదు, అయినా పడ్డా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో కెమికల్స్ లాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ అండి. ఓకే అండి, బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది కొంచెం మీకు ఇంకా డిఫరెంట్ గా ట్రెడిషనల్ బట్ ఫ్యాన్సీ లుక్ లో చేసాము. ఇందులో కూడా మీకు సీజర్ స్టోన్స్ అన్ని పెట్టేసామండి. పైన కమ్మ వచ్చేసి ట్రెడిషనల్ ఒకటి రౌండ్ షేప్ కమ్మ పెట్టేసాము. ఇప్పుడు దీనికి ఒక డిఫరెంట్ గా పైన చైన్ ఒకటి పెట్టేసాము. ఈ చైన్ మీరు కావాలంటే చెంపస్వరాల లాగా మీరు హెయిర్స్ లో పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు పైన ఇక్కడ చెవిలో కూడా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. లేటెస్ట్ ఫ్యాషనబుల్ ఇయర్ పఫ్స్ లాగా వస్తున్నాయి కాబట్టి ఇయర్ పఫ్స్ లాగా చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ పైన కానీ మీరు ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైన కానీ ఇలాంటి హ్యాంగింగ్స్ ఓన్లీ పెట్టుకొని నెక్లెస్ ఏం పెట్టుకోకుండా వాడుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. అవునండి, నిజంగా హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం కావాలనుకుంటే ఇయర్ కఫ్స్ లాగా పెట్టొచ్చు, లేదంటే మనం నిజంగానే అనుకుంటే చెంపస్వరాల్లా కూడా లెంత్ వస్తే బాగుంటుంది. అవునండి, చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ కూడా పర్ల్ ఫినిషింగ్ తోని మనం చూడొచ్చు. పైన కూడా కంప్లీట్లీ సీజెడ్స్ యూజ్ చేశారు కదండి. అవునండి. బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనకి ఇంతకు ముందు మనం డైమండ్ ఇయర్ రింగ్స్ కి ఎలా అయితే అనుకున్నామో సేమ్ అదే డిజైన్ ఇచ్చాను. ఓకే అండి, చాలా చాలా చక్కగా ఉంది. సో ఇది వెస్టర్న్ మీదకి వేసుకోవచ్చు, ట్రెడిషనల్ మీదకి కూడా వేసుకోవడానికి అనువుగా ఉందన్నమాట. సో ఇవాళ ప్రశాంత్ గారు మీరు మాకు చక్కటి సెట్స్ అన్ని చూపించారు. సో బోత్ ట్రెడిషనల్ మీదకి చూపించారు, వెస్టర్న్ మీదకి చూపించారు, అండ్ అట్ ద సేమ్ టైం అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా చాలా చక్కగా ఉన్నాయి యాజ్ యూజువల్. ధన్యవాదాలండి. వెల్కమ్ మ్యామ్. నేడు పెళ్లిళ్లు చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఆన్లైన్లోనే ఫోటోలు చూస్తున్నారు. వరుడు వధువుకు సంబంధించిన వివరాలను అంతర్జాలం ద్వారా పంపించుకుంటున్నారు. చరవాణిలలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఫేస్బుక్, వాట్సాప్లు వంటివి రావడంతో సులభంగా అమ్మాయిలకు అబ్బాయిలకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. చాటింగ్ అని, సోషల్ నెట్వర్క్ మెసేజ్లని ఒకరి భావాలను మరొకరు పంచుకుంటున్నారు. వివిధ సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారు. అలా పరిచయాలు స్నేహాలుగా, ప్రేమలుగా పరివర్తన చెందుతున్నాయి. ప్రేమలు పెళ్ళిళ్ళుగా మారుతున్నాయి. అందుకే యువతీ యువకులు పరిచయాలకు ఇప్పుడు అంతర్జాలం ఒక వేదిక అయింది. వివాహాల్లో నేడు అంతర్జాల పాత్ర గురించి చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి.
నమస్తే పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి శ్రీరంజని గారు. సకులు రాసే సమస్యలకు చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీరంజని గారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పటిలాగే ఓ సఖీ లెటర్ రాశారు, చదవండి. నమస్కారం అండి, నా పేరు శాంతి, మాది కోదాడ. నాకు ఇప్పుడు 4వ నెల. నాకు అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? దీనివల్ల డెలివరీకి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి క్వశ్చన్ అంటే బ్లీడింగ్ అవుతుంది అని రాశారు కదా. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక గర్భం దాల్చిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది, అది 4వ నెల అన్నప్పుడు ఫస్ట్ అది స్పాటింగ్ బ్లీడింగ్ అనేది సరిగ్గా తెలియాలి. స్పాటింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఏదో కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అంటే క్రీమ్ కలర్ డిశ్చార్జ్లో ఏదో రెడ్ కొద్దిగా కనిపిస్తుంది అనమాట. కనిపించినంత కనిపిస్తే దాన్ని స్పాటింగ్ అంటారు. ఫస్ట్ ఇది స్పాటింగా లేదా బ్లీడింగ్ అంటే ఇప్పుడు రక్తస్రావం అంటే ఆల్మోస్ట్ ఒక 5 ml 10 ml ఇట్లా కొద్దిగా కనిపించి ఆగిపోవడం, లేదా ఇంత సీసీ అనమాట. అంటే కొద్దిగా కనిపిస్తుందా, ఎక్కువ అవుతుందా, నొప్పి ఉందా, నొప్పి లేకుంటుందా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అంటే వీరికి 4వ నెల కాబట్టి నేను అంటే కొన్ని కారణాలు చెప్తాను. ఈ బ్లీడింగ్ అనేది అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు అవుతుంది దాని గురించి చెప్తాను. అంటే భయపడాల్సింది ఉందా లేదా అన్నది ఇప్పుడు వారికి ఈ సిమ్టమ్స్ లేకపోతే వారికి ఉన్న ప్రాబ్లం బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లీడింగ్ అనేది కొన్నేమో భయపడాల్సినవి కావు, కొన్నేమో గర్భం మీద ప్రమాదం ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గర్భం చూసుకున్నట్టయితే మొదటి 3 నెలలు, రెండో 3 నెలలు, లాస్ట్ 3 నెలలు అంటే 3 ట్రైమిస్టర్ అనమాట. ఒక ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలలు 3 ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేస్తాం. మొదటి 3 నెలలు అంటే 12 వారాల లోపు, రెండో 3 నెలలు అంటే 3rd month to 6th month, 6th to 9th month లాస్ట్ ట్రైమిస్టర్. ఇది 2nd ట్రైమిస్టర్ అంటే ఈ అమ్మాయి 4th monthలో ఉంది కదా, 4th month నుండి 6th month వరకు. ఇప్పుడు యూజువల్లీ 9th month వరకు బ్లీడింగ్ అవుతుంది అంటే అది ఏదైనా సీరియస్ కండిషన్ అంటే బేబీకి లేకపోతే మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉందని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఒకటి అంటే మనకు ఇది స్పాటింగా బ్లీడింగ్ అని ఫస్ట్ తెలియాలి. సెకండ్, అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది నాకు అని రాసింది అంటే 2వ నెల నుండి బ్లీడింగ్ అవుతుందా, మొదటి నెల నుండి బ్లీడింగ్ అవుతుందా, ఎప్పటి నుండి బ్లీడింగ్, ఎన్ని రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవుతుంది, అవన్నీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కొంతమందికి అయితే అసలు 3 days 4 days పీరియడ్ లానే అవుతుంది, అయినా కూడా గర్భం నిలిచిపోతుంది అనమాట. దీన్ని బ్రేక్ త్రూ బ్లీడింగ్ అంటారు. ఇది కూడా పెద్ద భయపడాల్సింది కాదు, బట్ డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి మంత్లీ విజిట్కి వెళ్ళినప్పుడు మేము స్కాన్ చేసి చూస్తాం. అంటే పిండం బాగుందా లేదా, గర్భంకి ఏమైనా ఇబ్బంది ఉందా, గర్భం సరిగ్గా ఎదుగుతుందా. అంటే ఈ అమ్మాయి చెప్పే లక్షణాలు బట్టి చూస్తుంటే ఇది బ్రేక్ త్రూ బ్లీడింగ్ అవ్వచ్చు. అంటే నెల నాకు అవుతుంది అని రాసింది కదమ్మా, లేదా కొద్దిగా స్పాటింగ్ అట్లా ఏమన్నా కూడా అవుతుంది కొంతమంది. ఈ అమ్మాయికి బ్రేక్ త్రూ బ్లీడింగ్ అయి ఉండొచ్చు. బికాజ్ రెగ్యులర్గా వీళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది, బట్ గర్భంకి ఎటువంటి ప్రమాదం ఉండదు. రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ గర్భం సరిగ్గా పెరిగిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కామన్గా ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇది యూజువల్లీ ఈ గర్భం నిలిచిన తర్వాత ప్రెగ్నెన్సీలో ఈ రక్త ప్రసరణ అనేది ఎక్కువగా ఉంటుంది. సర్విక్స్ సాఫ్ట్ బాగా మెత్తబడిపోయి ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ భార్యాభర్తలు కలిసిన తర్వాత కనిపిస్తుంది. ఇది కూడా పెద్ద భయపడాల్సింది కాదు, ఏదో కొద్దిగా లైట్గా బ్లీడింగ్ అయ్యి ఆగిపోతుంది. డెఫినెట్లీ డాక్టర్ అంటే బ్లీడింగ్ అవ్వగానే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటే చెక్ చేసుకుని ఒకవేళ దాని మూలంగా ఇట్లా అయ్యి ఉంటే అవాయిడ్ అంటే కలవద్దని చెప్తాము. ప్లస్ రెస్ట్ అనేది కొన్ని రోజుల వరకు సపోర్ట్ పెట్టి రెస్ట్ చెప్తాము. ఈ 3 లక్షణాలు అనేది పెద్ద భయపడాల్సినవి కావు. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా భయపడాల్సినవి అంటే థ్రెటెండ్ లేదా యాక్చువల్ మిస్క్యారేజ్. అంటే కొంతమందికి ఇట్లా 50% మందికి ఎస్పెషల్లీ ఇట్లా బ్లీడింగ్ కనిపించిన తర్వాత అబార్షన్ అయిపోతుంది. అట్లనే అందరూ బ్లీడింగ్ అయిన వాళ్ళకి అబార్షన్ అవ్వదు. ఇట్లా యూజువల్లీ ఇట్లా బాగా అంటే ఒక నార్మల్ పీరియడ్ అయినట్టే అవుతుంది అనమాట. అయినాక వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తాం అంటే పిండం సరిగ్గా ఉందా లేదా. పిండం సరిగ్గా లేనప్పుడు అంటే పిండం సరిగ్గా ఉన్నట్టయితే దానికి సపోర్ట్ అంటే మెడిసిన్స్ పెట్టి గర్భం బాగా ఉండడానికి మెడిసిన్స్ పెట్టేసి రెగ్యులర్గా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఫాలో అప్ అవన్నీ బ్లీడింగ్ ఆగిపోయే వరకు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకోవడం, లేదా నిజంగా వారు కొద్దిగా కొంతమంది మనం చెప్పినట్టు వినరు అనమాట. సో అట్లాంటప్పుడు అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి బ్లీడింగ్ ఆగడానికి మెడిసిన్స్ అవన్నీ పెట్టడం జరుగుతుంది. ఆ బ్లీడింగ్ అలానే కంటిన్యూ అయితే ఇట్స్ అబార్షన్ అయిపోతుంది. సో ఈ థ్రెటెండ్ మిస్క్యారేజ్ అనేది మనం ఆపగలిగితే అంటే బేబీ అంతా బాగుండి బేబీకి ఎక్కువ డిస్టర్బ్ అవ్వనంత వరకు అది బ్లీడింగ్ ఆపవచ్చు. అంటే థ్రెటెండ్ అబార్షన్, నీకు అబార్షన్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది.
అంటే వాళ్ళు ఏదైనా యూజువల్లీ ఈ కంప్లైంట్ తోటి వచ్చిన వాళ్ళు లాంగ్ జర్నీస్ చేయడము, లేదా కొద్దిగా బాగా స్ట్రెయిన్ అవ్వడం, అంటే బట్టలు ఉతికి కొంతమందికి వీక్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత ఈ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. రెస్ట్ ఇచ్చి మెడిసిన్స్ పెడితే 50% మందికి ప్రెగ్నెన్సీ సజావుగా అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం పోతుంది. 50% మనం ఎంత పెట్టినా కూడా ఎస్పెషలీ ఈ బ్లీడింగ్ సివియర్ కడుపులో బాగా నొప్పి, కాళ్ళంతా లాగడము, ఈవెన్ బ్లీడింగ్లో చిన్న చిన్న ముక్కలు పిండం లాగా చిన్న చిన్న ముక్కలు లాంటివి పడిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా చెప్పినారు అంటే ఈ ప్రెగ్నెన్సీ మనం ఎంత చేసినా ఆగదు. సో నెక్స్ట్ భయపడాల్సింది ఎక్టోపిక్ గెస్టేషన్. కొంతమందికి అంటే వెరీ రేర్ 2% మందికి గర్భసంచిలనే కాకుండా బయట వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా సివియర్ అంటే బాగా నొప్పి, ఎందుకంటే ఇది ఏ ట్యూబ్లో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ట్యూబ్ కొద్దిగా ప్రెగ్నెన్సీ పెరిగిన తర్వాత ఇంకా ట్యూబ్ స్ట్రెచ్ అవ్వలేదు కదా, అది 6 వీక్స్ మ్యాక్సిమం 8 వీక్స్ వరకు స్ట్రెచ్ అవుతుంది. దాని తర్వాత సివియర్ కడుపులో నొప్పి వచ్చి కొద్దిగా గర్భాశయం లోపల కొద్దిగా మార్పులు జరిగి ఉంటాయి కాబట్టి కొద్దిగా బ్లీడింగ్ తోటి వస్తారు. ఫస్ట్ ఒక పేషెంట్ ఒక సైడ్ నొప్పి కొద్ది బ్లీడింగ్ అని కంప్లైంట్ చేయగానే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఎక్టోపికా ఎనీ బ్లీడింగ్ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ స్కాన్ చేసుకొని చూస్తాం. అంటే గర్భసంచిలనే ఉందా, పిండం బాగుందా, అంటే పిండం ఏదైనా డిస్టర్బ్ అయ్యలేదా. కొన్నిసార్లు బాలేని పిండాలు అంటే ముత్యాల గర్భం అంటాం, అంటే ఇది పిండం ఉండదు, ఏదో అబ్నార్మల్ టిష్యూ గ్రో అవుతుంది. వాళ్ళు కూడా 6 to 12 వీక్స్ మధ్యలో ఇట్లా స్కానింగ్ చేసి చూస్తే పిండం బాగాలేకపోవడము, లేదా పిండం ఖరాబ్ అయిన పిండం ఉండడం, ఇలాంటివన్నీ చూస్తాం. అంటే బాగున్న పిండాలలో బ్లీడింగ్ అవుతుంది, బాలేని పిండాలలో బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఇది భయపడాల్సిందా కాదా అన్నది చెప్తాం. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మనం చూసే కండిషన్స్ ఎక్కువ ఇవి ఉంటాయి. సో ఆ అమ్మాయి చెప్పినట్టు తనకు బ్లీడింగ్ ఎప్పటి నుండి అవుతుంది అని అంటే ముందు స్కాన్ చేయించుకుందా లేదా, ఒకవేళ స్కాన్ చేయించుకోకపోతే ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకొని స్కాన్ చేయించి అసలు పిండం బాగుందా. నేను చెప్పినా కదా కొన్నిసార్లు బాలేని పిండాలు కూడా మన బాడీకి ఒక టెండెన్సీ ఉంటుంది, ఏదైనా ఖరాబ్ ఉన్నది బయటికి ఇసిరేయడం. సో అది పిండం బాగాలేదు అని ఇండికేట్ చేస్తుంది. ఇట్లా యూజువలీ మనము బ్లీడింగ్ అవుతున్నా కూడా స్కాన్ చేసిన తర్వాత బాగుంది అంటే దానికి మెడిసిన్స్ పెట్టి ఆపుతాము. బాగాలేని పిండాన్ని అది ఎంబడే స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత తీసేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్కువ రోజులు అలా ఉంటే తల్లికి కూడా ప్రమాదం. అబార్షన్ అవుతుంది అని తెలిసేటప్పటికే మొత్తం అంటే వారి ప్రాబ్లం మనం చూసేటప్పటికే ఆల్మోస్ట్ ఏం చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ 2వ నెల తర్వాత ఎస్పెషల్లీ రెగ్యులర్గా అంటే ఈ ముఖద్వారం చిన్నగా ఉండడం, లూజ్ ఉండడం, ఇవన్నీ మనం స్కాన్లో తెలుసుకోవచ్చు. సో అంటే బ్లీడింగ్ అనేది ప్రెగ్నెన్సీలో కనిపించినప్పుడు ఇమీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని అసలు దేని మూలంగా బ్లీడింగ్ అవుతుందో చూసుకొని పిండం బాగుందా బాగాలేదా దాని తగ్గట్టు ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఈ యూజువల్లీ భయపడాల్సినవి ఏముండదు. మేడం, ఈ సఖీ రాసిన సమస్యకి చక్కని సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలండి. నమస్తే. దాదాపుగా ఇప్పుడు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ద్వారానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఎన్నో వెబ్సైట్స్ అందుబాటులోకి వచ్చాయి. సహజంగా అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చిన తరువాత వారి జాతకాలను పరిశీలించడం జరుగుతోంది. ఒకప్పుడు జాతకాలు నక్షత్రాలు అని బ్రాహ్మణులను సంప్రదించేవారు. కానీ నేడు కాలం మారిపోయింది. అంతర్జాలంలో కూడా యాప్స్ వచ్చేసాయి. మ్యారేజ్ మ్యాచింగ్ అనే అప్లికేషన్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వధూవరుల జాతకాలు, వాటి వివరాలు, వారి భవిష్యత్తు అన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాదు సోషల్ వెడ్డింగ్ ప్లానర్ అనే మరో యాప్ ఉంది. ఆ యాప్ మీ వివాహాలను ఎలా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలో సంపూర్ణంగా వివరిస్తుంది. బంధువుల్ని పిలవడం దగ్గర నుంచి పెళ్లికి వచ్చిన వారిని ఎలా సంతోషంగా ఉంచాలో కూడా తెలియచేస్తుంది. సరే, ఇదే విషయంపై మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు. మరి రజనీ గారు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం. రజనీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాను. బేగంపేట నుంచి వచ్చారు. మరి ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మురుమురాల లడ్డు. మురుమురాల లడ్డు పేరు చాలా వెరైటీగా ఉంది. మరి మురుమురాల లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మురుమురాలు, బెల్లం, నువ్వులు, పల్లీలు, కొద్దిగా ఆయిల్. కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? బాల్
కొద్దిగా ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ మామూలుగా వేయించాలి, ఆయిల్ ఏం మామూలు. వేయకుండానే ఫ్రై అంటే కొద్దిగా వేయించాలి. అంటే మామూలుగా ఇట్లా వేసుకొని కొద్దిగా ఇవి కొంచెం వేడి అయిన తర్వాత చిన్న మంట మీద వేయించాలి. అంటే పెద్ద మంట మీద వేయించడం వల్ల అవి అంటుకుంటాయి, కొంచెం మాడిపోయినట్టు అవుతుంది. అవును, కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేయాలి. అంటే ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ పైన వేయాలి. కొద్దిగా అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే, ఇందులో తీసేసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకుందామా? బౌల్లోకి కొంచెం వాటర్ ఇవ్వండి. ఒక కప్పు కొంచెం వాటర్ కూడా వేయాలి. కొంచెం వాటర్ వేయాలి. ఓకే, అంటే పాకము రావడానికి బెల్లం వేస్తాం కదా, దాన్ని అంటే వాటర్ అంటే ఎంత వేయాలి? అంటే హాఫ్ కప్ వేసుకో. హాఫ్ కప్. అంటే బెల్లం పాకం పాకం రావాలి కదా. ఇంకా మీరు ఏం వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తూ ఉంటాను. అన్నీ చేస్తూ ఉంటారు. స్వీటు పిల్లలకి ఎక్కువ ఇష్టమని స్వీట్ చేస్తాను. ఇక మా పెద్దవాళ్ళు ఉన్నారు, మామయ్య అత్తయ్య, వాళ్ళ గురించి హాట్ అన్నీ చేస్తాను. రెగ్యులర్గా చూస్తూ ఉంటారా వంటల సందడి? చూస్తాను. మరి ఇప్పటి వరకు చూసారు, మరి ఏ వంట ఎక్కువ ట్రై చేశారు? పిల్లలు ఎవరైనా చూస్తే ఇంకా వాళ్ళు అడిగినవి చేసి పెడతాము. మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? ఏది ఎక్కువగా చేస్తూ ఉంటారు? హాట్ చేస్తాము ఇంట్లో. హాట్ చేస్తారు. ఇంకా ఏమేమి వంటలు ఎక్కువ చేస్తుంటారు? ఇంకా చేస్తాము అరిసెలు, గారెలు. అరిసెలు, గారెలు ఇంట్లో అన్ని విధాలైన వంటలు, పిండి వంటలు చేసుకుంటాము. మురుకులు, అప్పాలు అన్నీ చేస్తాము. అంటే ఆ కాలం వంటలు కాకుండా ఈ కాలంలో ఏమైనా కొత్తగా ఏమైనా వంటలు ట్రై చేస్తూ ఉంటారా? మీ దాంట్లో వచ్చేటివన్నీ ట్రై చేస్తూ ఉంటాము. బాగా కరిగిపోయి మొత్తము మనకు పాకం వచ్చేటట్టు కనబడితే అప్పుడు అది ప్లేట్లో తీసుకొని చూసుకుంటే మనకు పాకం తెలుస్తుంది అనమాట. ఇక దీంట్లో వేసుకోవాలంటే మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం కూడా ముద్ద బెల్లం లాగా ఉంటుంది. ఇది పాకము మంచిగా చిక్కగా వస్తే అప్పుడు లడ్డు కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, అంటే ఇప్పుడు చిక్కగా అయిపోయింది కనుక స్టవ్ ఆఫ్ చేసి మురుమురాలని ఇందులో కలిపేసుకోవాలి. మొత్తం వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంటే ఇప్పుడు గట్టిపడలేదు కదా, మరి కాసేపు అయిన తర్వాత గట్టి పడిపోతుందా? కొద్దిగా చల్లారిన తర్వాత ఉండ కట్టేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొద్దిగా నువ్వులు కూడా వేయాలి. వేయించిన నువ్వులు, ఇవి పల్లీలు. నువ్వులు, పల్లీలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఇది బెల్లం పాకంతోనే చేస్తారా, పంచదార పాకంతో కూడా చేయొచ్చా అండి? బెల్లం పాకం అయితే మంచిగా వస్తుంది. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత ఇవి ఉండలుగా చుట్టేసుకోవాలి. కొంచెం నూనె తీసుకొని ఇట్లా చేతిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇట్లా ఉండలు చేసుకోవాలి. ప్లేట్ ఇట్లా అన్ని ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఓకే, లడ్డు రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి.
మురుమురాల లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. మురుమురాల లడ్డు కావాల్సిన పదార్థాలు: మురుమురాలు, బెల్లం, పల్లీలు, నువ్వులు, ఆయిల్. మురుమురాల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి మురుమురాలు కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత మురుమురాలు, నువ్వులు, పల్లీలు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుమురాల లడ్డు రెడీ. మురుమురాల లడ్డు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం చూసాం కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తాను. మురుమురాల లడ్డు చాలా టేస్టీగా ఉందండి. మరి ఇంత మంచి వంటను మాకు పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞ శారీస్, దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి వారి గిఫ్ట్ వౌచర్. చూసారు కదా సకులు, మురుమురాల లడ్డు చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 0402325556540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒకప్పుడు పెళ్లి చేయడం అంటే గొప్పగా భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేయాలి అని చెప్పేవాళ్ళు. మామిడాకుల తోరణాలు, అరిటాకుల విస్తళ్ళు ఉండేవి. నేడు ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చేస్తున్నారు. కళ్యాణ మండపాన్ని సైతం సెట్టింగ్ తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య అదరహో అనేలా చేసేస్తున్నారు. సంస్కృతి మారిపోయిందని బాధపడాలో, డబ్బుంటే అన్ని పనులు సులభంగా జరిగిపోతాయని ఆనందపడాలో తెలియడం లేదు. అయితే ఇందుకు కూడా గూగుల్లో ఓ యాప్ ఉంది. దీనిని వెడ్డింగ్ డెకరేషన్ ఐడియా అంటారు. దీని సహాయంతో పెళ్లి మండపం ఎలా ఉండాలి, వధూవరుల వివాహం ఏ విధంగా జరగాలి, భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి వంటివన్నీ ఉన్నాయి. సరే, ఆన్లైన్ సహాయంతో పెళ్ళిళ్ళు ఎలా చేయవచ్చో ఇంకా కొన్ని మాటలు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఫోమ్ ఫ్లవర్స్తో అందమైన వాల్ హ్యాంగింగ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ గారు. మరి చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి పద్మ గారు. నమస్తే అమ్మా. పద్మ గారు, ఈరోజు ఫోమ్ ఫ్లవర్స్తో మా సకులందరి కోసం మంచి వాల్ హ్యాంగింగ్ని తయారు చేసి చూపిస్తానన్నారు. మరి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండానమ్మా. ఫోమ్ ఫ్లవర్స్, థర్మాకోల్ ఎగ్, వైట్ బీడ్స్, క్యాప్స్, గ్లూ, కటింగ్ ప్లేయర్, నీడిల్ అండ్ థ్రెడ్, కీ చైన్ ఒకటి. ఓకే పద్మ గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? చూపిస్తానండి. ఇది థర్మాకోల్ ఎగ్. థర్మాకోల్ ఎగ్ అండి. ఫస్ట్ దీని హ్యాంగింగ్కి మొదట నీడిల్ అండ్ థ్రెడ్ తోటి జస్ట్ సెంటర్ నుంచి మనం ఇటు నుంచి హ్యాంగ్ చేసుకుందామంటే కీ చైన్ ఇటు పెట్టుకోవడానికి సెంటర్ నుండి సూదిని తీసుకుంటున్నారు థర్మాకోల్ ఎగ్లోంచి. సో ఈ ఎగ్ థర్మాకోల్ ఎగ్ అండి. ఇది స్టేషనరీస్లో దొరికిపోతుంది మనకు. మామూలుగా థర్మాకోల్ బాల్స్ కానివ్వండి, థర్మాకోల్ ఎగ్స్ కానివ్వండి, ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. ఇది థర్మాకోల్ ఎగ్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఓకే. సో ఇప్పుడు దీనికి చుట్టూ మనం ఈ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసుకుందాం. ఇది ఒక్కొక్క ఫ్లవర్కి కిందని వైర్ ఉంటుందండి. జస్ట్ దీన్ని మనం ఇందులో మనం గుచ్చడమేను. అయితే ఇవి ఊడిపోతూ ఉంటాయి. సో దీనికి మనం గ్లూ పెట్టుకుంటూ. సో ఈ ఫ్లవర్స్ని ఏమంటారండి? ఫోమ్ ఫ్లవర్స్ అండి. ఫోమ్ ఫ్లవర్స్, రోజెస్. సో యాక్చువల్గా ఏంటంటేనండి, ఇందులో ఫోమ్ షీట్తో తయారు చేసినటువంటి ఫ్లవర్ ఉందండి. ఈ ఫ్లవర్స్కి బయట ఒక చిన్న నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదండి. మనందరికీ ఈ మధ్యకాలంలో నెట్ డ్రెస్సెస్ అవన్నీ వచ్చేసాయి, నెట్ శారీస్ వచ్చాయి, అందరికీ తెలిసిందే. నెట్టెడ్ క్లాత్తో కవర్ చేసినటువంటి ఒక అవుటర్ లైన్ ఉందన్నమాట. సో ఫోమ్ ఫ్లవర్స్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫోమ్ ఫ్లవర్స్తో తయారు చేసినటువంటి వాల్ హ్యాంగింగ్ అనుకున్నాం. మేడం, మీరు ఫోమ్ ఫ్లవర్ని చూపించలేదు. ఇవి డైరెక్ట్గా మనకు బయట దొరుకుతాయా? దొరుకుతాయండి. ఓకే, షాప్స్లో దొరుకుతాయండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ దానికి మనం ఎల్లో ఎక్కువ వేసుకుంటున్నాము. ఓకే, వైట్ అక్కడక్కడ చూపిస్తాను. సో ఇది గ్లూ ఆల్రెడీ పెట్టుంది. దీన్ని మనం ఇట్లా మనం దానికి ఇట్లాగా గుచ్చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ అండి.
ఇలాగ మనం గ్లూ అప్లై చేసుకుంటూ గ్లూ అప్లై చేసుకుంటూ ఈ ఫ్లవర్స్ని మనం ఇలాగ ప్రెస్ చేస్తూ ఉండాలి, ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అయితే కొంచెంసేపు మనం ఇలాగా దీన్ని మనం ఇలా పట్టుకునే ఉంటూ మనం నెక్స్ట్ లైన్ పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, అలా గట్టిగా పట్టుకుని ఉంటే అది కరెక్ట్గా స్టిచ్ సెట్ అవుతుంది, సెట్ అయిపోతుంది. ఇంకా స్టిచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇలా పెట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ లైన్ మళ్ళీ ఇలాగ మనం గ్లూ పెట్టుకుంటూ ఇప్పుడు వైట్ పెట్టుకుందాము. ఓకే, ఓ ఎల్లో అండ్ వైట్ని కలిపి చేస్తున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ గ్లూ పెట్టుకుని నెక్స్ట్ ఫ్లవర్కి వెళ్ళడం, అంతే కదండి. ఒక వైట్ని పెట్టారు, మళ్ళీ ఎల్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడక్కడ వైట్ పెడదామండి. ఓకే, సో మొత్తం బాల్ అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలండి. అవునండి. ఓకే, చేసేద్దామా మరి? చేసేద్దామండి. సో మొత్తం బాల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా పద్మ గారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ థ్రెడ్కి మనం బీడ్స్ ఎక్కించుకుందాం. ఓకేనండి. బీట్స్ అంటే డైరెక్ట్గా బీట్స్ ఏనా అండి, క్యాప్స్తో వేస్తారు? క్యాప్స్ తోటి. సో బాల్ రెడీ అయిపోయిందండి. థ్రెడ్కి మనం బీట్స్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు పైన ఒక క్యాప్ వేసేసి ఇలాగ బీట్స్ ఎక్కించేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగేనండి ఇంకా? అవునండి. అలా మొత్తం మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చాలు. తర్వాత ఒక బీడ్, మళ్ళీ ఒక క్యాప్ అలా వేసేస్తున్నారు, అంతే కదండి. ఎన్ని కావాలంటే అన్ని అలా మన లెంత్ని బట్టి వేసేసుకోవడం అండి. అలా కంప్లీట్గా ఒక లైన్ అంతా కూడా చేసుకుంటాం. ఈ థ్రెడ్ ఎంత ఉందో అంతవరకు ఇలాగే మన హ్యాంగింగ్ ఎంత కావాలో. సో ఇప్పుడు మనం ఇలా బీడ్స్ వేసాం కదండి, క్యాప్తో బీడ్స్ వేస్తున్నాం కదా. ఈ థ్రెడ్ అంతా కూడా మనకి ఎంతవరకు బాల్ సైజుని బట్టి హైట్ పెంచుకోవచ్చు. అలా మనం కావాల్సినన్ని వేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారండి పద్మ గారు? తప్పకుండానండి. ఇలాగ ఎక్కించుకొని మనం చివరికి కీ హోల్డర్ అటాచ్ చేసుకోవడం. ఓకే, ఇదేమో నేను పర్పుల్ కలర్ తోటి చేసినది అనమాట. వావ్, పర్పుల్ కలర్ బాల్ అండి, నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. అసలు కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉంది. పర్పుల్ కలర్లో మధ్య మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ చైన్కి అంతా కూడా, అంటే మనం ఏదైతే థ్రెడ్ ఇందాక పెట్టుకున్నామో దారాన్ని, ఆ దారానికి అంతా కూడా బీడ్స్ వేసుకొని చివరిన మనకు మామూలుగా కీ చైన్ ఉంటుంది కదండి, కీ చైన్ రింగ్ ఇది, ఆ రింగ్ని అటాచ్ చేశారు. నెక్స్ట్ ఇది సేమ్ ఎల్లో కదండి ఇందాక మనం తయారు చేసాం. సో సేమ్ ఎల్లో కలర్, సేమ్ కాంబినేషన్ అండి. ఇందాక మనం చేసింది కూడా ఇలాగే. అండ్ దీనికి వచ్చేసి ఇలాగే సేమ్ బీడ్స్ క్యాప్స్తో వేశారు. చివరిన రింగ్ని అటాచ్ చేశారు. చూసినట్టయితే చివరిన రింగ్ అటాచ్ చేశారండి. బీడ్స్ అదంతా కూడా క్యాప్స్తో వేశారు మనకి. ఓకే, అండ్ ఇదండి, ఇది అదే బాల్. ఓకే, థర్మాకోల్ బాలేనండి. మనకు చూస్తే అర్థమైపోతుంది. మనం ఇంట్లో చక్కగా అందమైన రంగురంగుల, ఇవి మామూలు కొత్త బటన్సే కదండి. సో రంగురంగుల బటన్స్తో దీన్ని డెకరేట్ చేసుకోవడం ఎంతకన్నా ఏం లేదు. బట్ ఎంత అందంగా ఉందో, చాలా క్యూట్గా ఉందండి. నైస్. పద్మ గారు, మా సకులందరికీ ఒక మంచి ఆలోచన. మామూలుగా థర్మాకోల్ బాల్ని తీసుకొని ఇలా ఫోమ్ ఫ్లవర్సే కాదు, ఇంకా దేనితోటైనా కూడా దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చివరికి ఇంట్లో ఉండే మన బటన్స్ కూడా, షర్ట్స్ యూజ్ చేయనప్పుడు దాని బటన్స్ కట్ చేసుకొని వాటితో కూడా యూజ్ చేసుకోవచ్చు అని మా సకులందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. చూసారు కదండి పద్మ గారు తయారు చేసిన వాల్ హ్యాంగింగ్, నిజంగా చాలా బాగుంది కదండి. ఇది బర్త్డేస్ టైంలో కానివ్వండి, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ లేదా ఫంక్షన్ ఉన్న టైంలో ఇంటి నిండా అలా హ్యాంగ్ చేసుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. బాగా డెకరేట్ చేసినట్టుగా కూడా తెలిసిపోతుంది. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్, నమస్తే. స్త్రీలకు సహజంగానే అందంగా కనిపించాలనే భావన ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళప్పుడైతే మేకప్తో అందరికన్నా బాగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది పెళ్లి కూతురైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.
వరుడు కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలి, జుట్టు ఎలా దువ్వుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు. అందుకే వెడ్డింగ్ సెలూన్ అనే యాప్లో ఎలాంటి వధువుకు ఎలాంటి బట్టలు నప్పుతాయి, జుట్టు ఎలా అలంకరించుకోవాలి వంటి అన్ని విషయాలు ఉన్నాయి. ఇక ఏమాత్రం అంతర్జాల పరిజ్ఞానం ఉన్నా సులభంగా మీ వివాహాన్ని ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం అందరూ చూసేలా ఏర్పాటు చేయొచ్చు. తర్వాత ఫోటోలు, వీడియోలు అందంగా తయారు చేసుకొని భద్రపరచుకోవడానికి, హనీమూన్ వెళ్ళడానికి కావలసినంత సమాచారం అంతర్జాలంలో ఉంది. కాబట్టి ఇక సాంప్రదాయానికి సరికొత్త హంగులద్ది పెళ్ళిళ్ళు చేయొచ్చు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. సఖలు చూశారు కదా, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.